అన్నారన్నమాట. మిత్ర అంటే అర్థం ఏమిటండి అన్నారు. మహానుభావులు రాశారు. ఆయన మిత్ర అనేటటువంటిది కాళిదాసుతో భోజుడు అంటాడు, కేవలం మిత్రమిత్యక్షరద్వయం అని. మిత్ర అని 2 అక్షరాలు రాశారే, ఎవరు సృష్టించారో ఆ 2 అక్షరాలు కలపడంలో ఎంత గొప్పగా కలిపాడయ్యా అన్నాడు బాబు మహానుభావుడు. అంటే ఏమిటి అన్నాడు, హస్తావివ శరీరస్య నేత్రయోరివ పక్ష్మణి అవిజ్ఞాతం హితం కుర్యాత్ తన్మిత్రం మిత్రముచ్యతే. మిత్రుడంటే ఎవరయ్యా అన్నాడు. మనల్ని ఎవరన్నా కొట్టబోతారనుకోండి, కొట్టబోతే ఏం చేస్తాం, 2 చేతులు అడ్డు పెట్టేస్తాం అనమాట. ఎందుకు అడ్డు పెట్టేస్తాం, వాడు కొట్టేది గుండె మీద కొడుతున్నాడు అనమాట. ఈశ్వర స్థానం. ఎందుకంటే నాయన ఇక్కడ హృద్దేశే అర్జున తిష్టతి అన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్నాడు. పరమాత్మ తన గుండె చూపించి ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడని చెప్పలేదండి. ఆయన ఈశ్వరుడు, ఇక్కడ ఆయనలో ఈశ్వరుడు ఉన్నాడని ఎలా చెప్తాడండి. అర్జునుడి యొక్క గుండె మీద వేలు పెట్టి చూపించి ఆయన ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి, ఇక్కడ ఉంటాడు రా అని చెప్పి ఆ అర్జునుడికి చెప్పాడు అనమాట. అందువల్ల హృదయ స్థానంలో ఈశ్వరుడు ఉంటాడు. అక్కడ ఎవరన్నా కొట్టబోతే ఇక్కడ దెబ్బ తగలకూడదని ముందు ఈ 2 చేతులు కాస్త అడ్డు పెట్టేస్తుంది అనమాట. ఈ హృదయం అడిగిందా అండి, ఓ చేతులారా నన్ను రక్షించండి అని అడిగిందా? అడగలేదు. అయినా కానీ దాన్ని రక్షించాలనే తపనతో ఈ 2 చేతులు అడ్డుకున్నావు కదండి. ఆ రకంగా స్నేహితుడు అన్నవాడు ఏం చేస్తాడంటే అవిజ్ఞాతం హితం కుర్యాత్. నిన్న మనం పురంజనోపాఖ్యానంలో చెప్పుకున్నామే, అవిజ్ఞాతుడు అనేటువంటి ఈశ్వరుడు ఏ విధంగా అయితే వచ్చి చివరిలో రక్షించాడో ఆ రీతిగా అన్నమాట. అలాగే బ్రహ్మాండమైన ప్రచండమైన గాలి వస్తే ధూళి కాస్త కళ్ళల్లో పడుతుంటే వెంటనే కనురెప్పలతోటి మూసేస్తాం. మూసేస్తే ఎందుకు కనుగుడ్లు అడిగినవా, నన్ను రక్షించండి కనురెప్పలారా అని అడిగిందా, అయినా రక్షించట్లేదా? అది అవిజ్ఞాతం హితం కుర్యాత్. కనుగుడ్డుకు తెలియకుండగా కళ్ళను రక్షించే బాధ్యత కనురెప్పలు ఏ రకంగా పెట్టుకుంటావో, గుండెకి తగలకుండగా గుండెను రక్షించే బాధ్యత చేతులు ఏ విధంగా వహిస్తావో అవిజ్ఞాతం హితం కుర్యాత్. మనకు తెలియకుండగానే ఎవరైతే హితం చేస్తాడో అటువంటి వారినే తన్మిత్రం మిత్రముచ్యతే. అలాంటి వాడినే మిత్రుడు అంటారు.